మంత్రులు వచ్చారు కాబట్టి మంత్రులు అన్న ఎలక్షన్ కోడ్ లో మంత్రులు కూడా సామాన్యమైన వ్యక్తులే. వాళ్ళకు ఆ విధంగా వీళ్ళు బందోబస్తు ప్రొవైడ్ చేసి సామాన్యమైన ప్రజలను ఇబ్బంది పెట్టిర్రు. అందులో నేను కొన్ని ట్రాఫిక్ పోలీసులై వాళ్ళ చేతులలో వాకీ టాకులు కనబడుతున్నాయి. వాళ్ళు మిమ్మల్ని అంతా బెదిరించడం అది చూసుకుంటామనే వరకు వెళ్ళారంటే మీరు ఒక సాధారణ వ్యక్తి అనుకున్నారా, లేకపోతే మీకు ఇంతకుముందు ఏమైనా వాళ్ళతో ఏదైనా శత్రుత్వం లాగా ఏమన్నా మీ మధ్యలో ఏమన్నా ఇంతకుముందు జరిగిన సంఘటన ఏమన్నా ఉందా? యాక్చువల్లీ నాకు వాళ్ళకి ఎటువంటి ముఖ పరిచయం లేదు. కానీ నేను ఎప్పుడైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నానని తెలిసినప్పుడు నేను మరి సోషల్ మీడియా ద్వారా కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థి అన్న తర్వాతనే నాపై దాడులు చేశారు, అంతకుముందు దాడులు చేయలేదు. అంటే ఎవరికి, అంటే మీరు ఈ విషయం ఎవరికి చెప్పారు? అక్కడ ఉన్న ఒక వీడియో విజువల్స్ మీరు చూస్తే ఒక లావుగా కొద్ది గడ్డంతో ఒక అతను ఉన్నాడు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఒకవైపు పట్టభద్రుల టీచర్ సంబంధించినటువంటి ఎలక్షన్. ఇందులో భాగంగా ప్రస్తుతం అయితే ఆ నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో కూడా గత ఏదైతే ఫిబ్రవరి 3 నుంచి అయితే నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన గురించి మనం ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫిబ్రవరి 6వ తారీఖు ఇక్కడ ఉన్నటువంటి దేవిళ్ళ దేవతి శ్రీనివాస్ అనే అభ్యర్థి నామినేషన్ వేసి తిరుగు ప్రయాణంలో మొత్తానికి ఆయనకు కొన్ని డాక్యుమెంట్స్ మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో 10వ తారీఖు నిజామాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళారు. కరీంనగర్ వెళ్ళిన నేపథ్యంలో కూడా ఆ రోజు 10వ తారీఖు లాస్ట్ ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి పెద్ద మొత్తంలో ర్యాలీ తీశారు. ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి ర్యాలీ తీసిన నేపథ్యంలో ఈయన ఏదైతే వెళ్తున్నారో అదే క్రమంలో వెళ్తున్న నేపథ్యంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ సంబంధించి కూడా అభ్యర్థి ఉన్నారో దేవెల శ్రీనివాస్, ఆయన మన సుమన్ టీవీకి వచ్చారు. సుమన్ టీవీకి వచ్చి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరిగింది, ఎందుకు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనే అంశం మీద ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే. ముందుగా సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మీకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది? మీరు సోషల్ మీడియాలో సైతం కూడా మీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవునండి, ఆగ్రహం సైతం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగింది ఆ రోజు? మీరు ఏదైతే డాక్యుమెంట్ మళ్ళీ ఇచ్చే క్రమంలో కూడా వాళ్ళు అడిగారు, కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చే క్రమంలో కూడా 10వ తారీఖు లాస్ట్ ఉన్న నేపథ్యంలో ఆ రోజు మీరు ఇచ్చి వెళ్లే క్రమంలో, అంటే తిరిగి ఏదైతే ఇవ్వడానికి సబ్మిషన్ చేసే క్రమంలో ఆ రోజు పెద్ద ర్యాలీ జరిగింది. ఆ రోజు మీ కారు కూడా డ్యామేజ్ అయింది, మీ పైన దాడులు జరిగాయని చెప్పి కూడా మీరు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? అసలు నేను 6వ తారీఖు ఫిబ్రవరి 2025 నాడు నేను ఎమ్మెల్సీ నామినేషన్ వేశాను. అక్కడ 3 సీట్లు వేశాను. ఆ సందర్భంలో రిటర్నింగ్ అధికారి నాకు ఒక మెమోను జారీ చేయడం జరిగింది. ఆ మెమో ఏంటంటే, నేను నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి చెందినవాడిని కాబట్టి నేనైతే అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవాడనో అక్కడ నా ఓటర్ అక్కడ రిజిస్టర్ అయి ఉండాలా. కాబట్టి అక్కడి ఇన్ఫర్మేషన్ నేను ఆర్డీఓ నుంచి తెచ్చుకోవాలి. సో దాని నిమిత్తమే నేను కరీంనగర్ నుంచి నిజామాబాద్ రావడము, మరి ఈ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఎలక్ట్రల్ రోల్ ఇది తీసుకొని నేను శని ఆదివారాలు సెలవు కాబట్టి నేను 10 నాడు తిరిగి నేను నిజామాబాద్ నుండి కరీంనగర్కి వెళ్ళాను. ఇది సబ్మిట్ చేయకపోతే నేను డిస్క్వాలిఫై అయిపోతాను. కాబట్టి ఇది తీసుకొని నేను కరీంనగర్ వెళ్ళడం జరిగింది. అక్కడ రేకుర్తి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నేను కొద్దిసేపు అక్కడ వెయిట్ చేయడం జరిగింది. ఎందుకంటే మరి అప్పుడే మరి తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పెద్ద కాన్వాయ్తో రావడంతో నన్ను అక్కడ ట్రాఫిక్ పోలీసులు అడ్డుకొని, నన్నే కాదు అందరినీ అడ్డుకొని వాళ్ళు వెళ్ళిన తర్వాత మమ్మల్ని పంపించడం జరిగింది. నేను కరీంనగర్కి వెళ్ళిన తర్వాత నాతోటి సోదరుడు సాగర్, తన భార్య అపర్ణ, అంటే వాళ్ళెవరు? మనకు పరిచయం ఉన్న వ్యక్తులు. వాళ్ళు మాలల పరిరక్షణ వేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆవిడ. సో మనకు అక్కడ మరి
ఏజెంట్ గాను మనకు సహకారంగా ఉంటుంది కాబట్టి, ఆ ప్రాంతం తెలిసింది కాబట్టి, కాబట్టి మనకు మద్దతుగా ఉంటుంది కాబట్టి, నాకు పరిచయం కాబట్టి నేను తీసుకుపోవడం జరిగింది. సో ఆ రేకుర్తి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మేము స్టార్ట్ అయినాము. స్టార్ట్ అయిన తర్వాత మేము కొద్ది దూరంలో వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంక నుంచి ఇంకా కొన్ని వాహనాలు వచ్చినాయి. మొత్తం పెద్ద ఎత్తున మరి ఆల్ఫోర్స్ స్కూల్స్ అధినేత, మరి ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ నరేందర్ రెడ్డి గారు పెద్ద కాన్వాయ్తో, పెద్ద భారీ ర్యాలీతో ఆయన నామినేషన్ వేయడం కోసం మరి వెళ్తుండగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున వాళ్ళు వాహనాలు వేసుకోవడము, రావడము, మరి సామాన్యమైన ప్రజలను భయాందోళన కారణంగా చేశారు. ఎందుకంటే వాళ్ళే ట్రాఫిక్ పోలీసులై వాళ్ళ చేతులలో వాకీ టాకులు కనబడుతున్నాయి. వాళ్ళు కార్ పైన ఉన్న ఓపెన్ టాప్ దాంట్లో పైకి వచ్చి ప్రజలను పక్కకు జరుపుతా ఉన్నారు, కార్లను పక్క జరుపుతా ఉన్నారు. వాళ్ళ కన్వాయిలు పెట్టడానికి వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప మరి ప్రజలు ఏమైపోతారన్న ఆలోచన వాళ్ళకి లేదు. అయితే నేనేం చేశానంటే ముందుగా ఎట్లన్నా ఇప్పుడు 3 వేసిపోతా ఉన్నాయి కార్లు, రైట్కు ఉంటే ఎట్లన్నా మనం ఇరుక్కపోతామని చెప్పేసి నేను లెఫ్ట్కి వచ్చాను. ఎవరైనా సరే ఓవర్టేక్ చేసే వాళ్ళు రైట్ నుంచే చేస్తారు, లెఫ్ట్ నుంచి చేయకూడదు. ఒక లెఫ్ట్ నుంచి చేస్తే ఏమైనా కూడా ట్రాఫిక్ వాళ్ళే తప్పంటారు కాబట్టి నేను లెఫ్ట్ సైడ్కి వచ్చేసాను. వీళ్ళు రైట్ నుంచి వెళ్తా ఉన్నారు. ఇంకా కొందరు వ్యక్తులు అయితే లెఫ్ట్ నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా నేను ఇవ్వలేదు. ఎందుకంటే నాకు ఇది ఇంపార్టెంట్, నేను వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళినా వెళ్ళకుండా నేను వెళ్ళాలి అని నేను ఇవ్వలేదు. మన ఆర్టీసీ వర్క్షాప్ దగ్గరకు రాగానే అక్కడ కొద్దిగా ప్లేస్ రాగానే కొందరు వ్యక్తులు ఇన్నోవా కారు మరి లోపలికి రావడానికి ప్రయత్నించగా బండికి తలిగి బండి ఆపడము, వాళ్ళు దిగడము, నన్ను దూషించడము. నువ్వు ఒక 5 నిమిషాలు ఆగలేవా, 10 నిమిషాలు ఆగలేవా? మీకు వాళ్ళు ఎవరైతే దూషిస్తారో వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అంటే ఈ సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం సంబంధించిన వాళ్ళు ఆ ర్యాలీలో ఉన్న మరి నరేందర్ రెడ్డి మనుషులు వారి కార్యకర్తలు వాళ్ళు నన్ను అడ్డగించడం, నన్ను తిట్టడం. నువ్వు ఒక 10 నిమిషాలు ఆగలేవా? మేము అక్కడి నుంచి 1 కిలోమీటర్ నుంచి చెప్తా ఉన్నాము, నువ్వు సైడ్ కొండు నువ్వు సైడే ఇవ్వట్లేదని. నేను ఒకటి చెప్పాను, బ్రదర్ నేను ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని, మీరు పోకున్న నష్టం ఏం లేదు, మీ అభ్యర్థి అక్కడ ఉంటే చాలు, కానీ నేనే అభ్యర్థిని. నేను చెప్పాను నేను ఒక ఎంపీ కాంటెస్టెడ్ క్యాండిడేట్ని, ఇప్పుడు ఒక దళిత ఎమ్మెల్సీ అభ్యర్థిని అని నేను చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళ మనుషులు దిగేసి నువ్వు మా కార్ని ఢీ కొడతావని చెప్పేసి నాపై దాడికి ప్రయత్నం చేశారు. వెంటనే నేను కారు క్లోజ్ చేసుకున్నాను, విండోస్ అప్పటి వరకు మాట్లాడిన కార్ విండోస్ కూడా పైకి అనుకున్నాను. అంతలో వాళ్ళు నా వాహనాన్ని మీరు చూసారు కదా, నా వాహనం ఈ విజువల్స్ ప్రత్యేకంగా కూడా మీరు చూసారు కదా. ఆ కార్ని ఇంతవరకు వాష్ కూడా చేయలేదు, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్తో సహా ఇప్పుడు ఉన్నాయి కార్లో. వాళ్ళు ఎక్కడైతే దాడి చేశారో బ్యానెట్ పైన, అలాగనే సైడ్ మిర్రర్స్ గ్లాసుల పైన, బ్యాక్ వైపర్ని విరగొట్టడం జరిగింది. ఇంకా ముంగట స్క్రాచెస్ కూడా మీకు కనబడతా ఉన్నాయి. సో ఈ సంఘటన జరిగిన తర్వాత నేను వెంటనే మరి కలెక్టర్ కార్యాలయంకు మేము వెళ్ళి మరి రిటర్నింగ్ ఆఫీసర్ గారు కూడా చెప్పడం జరిగింది, మేడం నా పైన మరి కాంగ్రెస్ కార్యకర్తలు, నరేందర్ రెడ్డి అనుచరులు నా పైన దాడి చేశారు మేడం అని చెప్తే, మేడం ఏమన్నారంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి అని అన్నారు. సో నేను మరి పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. ఏఎస్పీ వెంకటస్వామి సార్ కలిసి ఒకటి చెప్పండి, మీరు ఏదైతే మీరు వెళ్తున్న క్రమంలో 1 కిలోమీటర్ నుంచి మిమ్మల్ని ఫాలో చేసి కిలోమీటర్ నుంచి నన్ను ఓవర్టేక్ చేసి పోవాలని చూస్తా ఉన్నారు. ఒక్క కారుకి నేను సైడ్ ఇస్తే 100 కార్లు ఉన్నాయి. అక్కడ టైం ఇంపార్టెంట్. 12:55 నిమిషాలకు ఆ ఇన్సిడెంట్ జరిగింది, 3 గంటలకు క్లోజ్. మీరు అర్థం చేసుకోండి. సో ఈ ర్యాలీ ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్ వరకు ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, మీరు జర్నలిస్ట్ కాబట్టి మీరు చాలా వరకు చూసారు కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆ సందర్భంలో నేను కాకుండా ఏదన్నా ఎమర్జెన్సీ వెహికల్ ఉందనుకో, అంబులెన్స్ కాకుండా అవసరం లేదు, ఎవరైనా నార్మల్ వెహికల్ వెళ్తున్నప్పుడు ఎమర్జెన్సీ అయితే ఏంటి, చనిపోవడమే కదా. హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనుకో, అక్కడ నుంచి వెళ్ళాలి,
ట్రాఫిక్ పోలీసులు లేరు. వీళ్ళ ప్రైవేట్ సిబ్బందే ట్రాఫిక్ పోలీస్ లాగా వాకీ టాక్ పెట్టుకొని సామాన్యమైన ప్రజల వాహనాలను పక్కన జరుపుతా ఉన్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీలో ఎవరైనా పోవాలనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే సాధారణంగా ఏదన్నా ర్యాలీ లాంటిది కానీ ఏదన్నా నడిస్తే బందోబస్తు సైతం పోలీస్ వాళ్ళు ఉంటారు. మరి పోలీస్ వాళ్ళే ఉంటారు కదా, మరి మీకు ఇన్సిడెంట్ జరిగినప్పుడు దగ్గరలో ఎవరైనా కానిస్టేబుల్ కానీ ఎవరైనా పోలీసులు లేరా? అన్న, మీరు మంచి ప్రశ్న అడిగారు. మనకి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందా? ఎలక్షన్ కోడ్లో ముఖ్యమంత్రి అయినా సరే, రాష్ట్ర మంత్రులు అయినా సరే, ఏ ప్రజాప్రతినిధి అయినా సరే సామాన్య వ్యక్తులతో సమానం. మళ్ళీ వీళ్ళకి ఎందుకు కాన్వాయిలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు? వీళ్ళ బందోబస్తు ఎందుకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు నేను ఎమ్మెల్సీ అభ్యర్థినే, మరి నాకు కూడా ప్రొవైడ్ చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళకు నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలవలేదు, ఇంకా ఆయన నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు, నేను కూడా నామినేషన్ వేయడానికి వెళ్తున్నా. మరి ఆయనకు ఎందుకు బందోబస్తు? ఎందుకు ఇంతమంది పోలీసుల బందోబస్తు? ఇంతమంది కాన్వాయిలు ఎందుకు ప్రజలను ఇంత డిస్టర్బ్ చేయడం ఎందుకు? నా ప్రశ్న. మంత్రులు వచ్చారు కాబట్టి మంత్రులు వస్తే అన్న, ఎలక్షన్ కోడ్ లో మంత్రులు కూడా సామాన్యమైన వ్యక్తులే. అది ముఖ్యమంత్రి అయినా సరే వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేవు. వాళ్ళు సామాన్యులుగా రావాలా, ఎటువంటి మరి ప్రజా కార్యక్రమంలో పాల్గొనడం అవసరమే లేదు. వాళ్ళకు ఆ విధంగా వీళ్ళు బందోబస్తు ప్రొవైడ్ చేసి సామాన్యమైన ప్రజలను ఇబ్బంది పెట్టిర్రు. అందులో నేను ఒకటే చెప్తా ఉన్నానన్నా, ఆయన ఎమ్మెల్సీగానే గెలవలేదు. ఎమ్మెల్సీగా గెలవకుండానే మరి ఆయన అనుచరులు ఈ విధంగా దళితుణ్ణి, ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ని, నిజామాబాద్ ఎంపీ కాంటెస్టెడ్ క్యాండిడేట్ని, నిజామాబాద్ జిల్లా బహుజన ముక్తి పార్టీ అధ్యక్షుడిని, ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిని నాపైనే ఇటువంటి భౌతికమైన దాడులు చేస్తే రేపు ఆయన గెలిస్తే మరి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏమిటి అనేది నా ప్రశ్న అన్న. నా ప్రశ్న మీరే సమాధానం చెప్పండి. రైట్, మీకు మీ ఆవేదన ఉంది, అందుకే సుమన్ టీవీ మిమ్మల్ని మీరు కాంటాక్ట్ చేసినప్పుడు మీ ఆవేదన ఏదుందో అది వ్యక్తపరచడానికే మిమ్మల్ని పిలిపించాము. మొత్తానికి ఆ రోజు ఏదైతే జరుగుతున్నటువంటి పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత వీళ్ళు ఏదైతే మంత్రులు వచ్చారో ఆ రోజు దాదాపు 5 కిలోమీటర్ల వరకు ఈ ఏదైతే నామినేషన్ వేసే ప్రక్రియ, రెండోసారి నామినేషన్, అది అవును 10వ తారీఖు చివరి రోజు కాబట్టి ఆ రోజు మీరు అక్కడ చిక్కుపోయారు, మీ పైన దాడి జరిగింది అంటున్నారు. మరి మీరు అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మరి ప్రస్తుతం ఎట్లా ఉంది సిచ్యువేషన్? మరి మీరు కలెక్టర్ గారికి ఈ విషయం పైన చెప్పారా? కలెక్టర్ గారికి నేను ఈ విషయాలన్నీ కూడా చెప్పినప్పుడు వారు ఒకటే స్పందించారు. మీరు మొదటగా పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి అంటే, నేను అక్కడ ఏసీపీ వెంకటస్వామి సార్ని కలవడము, అప్పటికే సార్ నాకు చూపించారు, మీ వీడియో చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అని. అసలు ఏం జరిగిందని అడిగినప్పుడు నేను మొత్తం వివరించిన వెంటనే అక్కడ ఇది 3 టౌన్ పోలీస్ స్టేషన్ కిందకి పరిధిలోకి వస్తుందని మరి 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ జాన్ రెడ్డి సార్ గారిని మరి ఫోన్ చేసి పిలిపించడము, అలాగనే ఎస్ఐ సార్ను కూడా పిలిపించడము, వారితో మాట్లాడి ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ దగ్గరికి నన్ను తీసుకుపోమని చెప్పారు. నేను కూడా మరి వాళ్ళని ఆ ఇన్సిడెంట్ దగ్గర తీసుకువెళ్ళి చూపించాను. ఒక మంచి పరిణామం ఏమిందంటే, ఎక్కడైతే నా వైపర్ విరగొట్టారో ఆ వైపర్ అక్కడనే ఇంకా ఉంది. అది ఒక ప్రూఫ్ గా, ఒక క్లూగా. మరి ఏమేమి డ్యామేజ్ జరిగింది మీ వెహికల్ కి? నా బ్యానెట్ పైన బలంగా గుద్దిర్రు, ప్లస్ నా సైడ్ మొత్తం బంపర్ అంతా పాడైంది, గ్లాస్ల పైన కొట్టిండ్రు, సైడ్ మిర్రర్లను గట్టిగా నూకిర్రు, బ్యాక్ సైడ్ వైపర్ చేసిర్రు. సో ఈ విధంగా ఇంకోటి ఏంటంటే, అక్కడ వెనకాల ఒక మహిళ ఉన్నది, మహిళ చెప్తా ఉన్నది కూడా వెనక కూడా ఇట్లా కొట్టుకుంటా పోతా ఉన్నాడు. ఆ వీడియోలో స్పష్టంగా మీరు చూడొచ్చు. అంటే నా ఆవేదన ఏంటంటే, ఒకవేళ నేను లాక్ చేయకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి? మరి వారు ఎంత ఆవేశంలో ఉన్నారంటే, నేను లాక్ తీసి మాట్లాడొచ్చు, అయితే కొడతారేమో, భౌతికంగా కొడతారు. నా ఆవేశం ఏంటంటే, ఒక స్త్రీ ఉంది, ఒక మహిళ ఉంది, సోదరు ఉంది. వీళ్ళు ఆ ఆవేశంలో మనిషి ఏం చేస్తాడో తెలియదు, మనిషి మృగంలా మారతాడు, స్త్రీ ఆ పురుషులను చూడడు. కాబట్టి నేను ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను లాక్ వేసుకున్నాను. మాట్లాడదు, ఆవేశంలో మాట్లాడకూడదు, అయిపోయిన తర్వాత మాట్లాడదాం అన్నట్లు నేను లాక్ వేసాను. లాక్ వేసుకుని వాళ్ళు నన్ను సైగలతో చూసుకుంటామని చెప్పేసి నా వాహనం ఫోటో కూడా తీసుకోవడం జరిగింది.
అయితే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని అంత బెదిరించడం ఉమ్. అది చూసుకుంటామనే వరకు వెళ్ళిరంటే మీరు ఒక సాధారణ వ్యక్తి అనుకున్నారా? లేకపోతే మీకు ఇంతకుముందు ఏమైనా వాళ్ళతో ఏదన్నా శత్రుత్వం లాగా ఏమన్నా మీ మధ్యలో ఏమన్నా ఇంతకుముందు జరిగిన సంఘటన ఏమన్నా ఉందా? యాక్చువల్లీ నాకు వాళ్ళకి ఎటువంటి ముఖ పరిచయం లేదు. కానీ నేను ఎప్పుడైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నానని తెలిసినప్పుడు నేను మరి సోషల్ మీడియా ద్వారా కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఒక వీడియో చేశాను. ఎవరిని ఉద్దేశించి అంటే మేధావులను ఉద్దేశించి, విజ్ఞావంతులను, విద్యావంతులను నేను అలా ఉద్దేశించి ఒక మాట చెప్పిన. ఏంటంటే ఈ ఎలక్షన్స్ అనేటివి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. సో ఇందులో నార్మల్ కామన్ పీపుల్ ఉండరు, చదువుకున్న విద్యావంతులు మాత్రము, విజ్ఞావంతులు, మేధావులు మాత్రం ఉంటారు. కాబట్టి మీరు ఒకసారి అందరు కూడా అర్థం చేసుకోండి, ఎవరు నిజాయితీ పరులు, ఎవరు నీతి పరులు. ఈ రోజులలో విలువలు లేని రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు మేధావులుగా, చదువుకున్న విజ్ఞావంతులుగా మీరు ఆలోచించండి. మరి సేవ అనే ముసుగులో కొందరు బడా కార్పొరేట్ దొంగలు స్కూళ్ళు పెట్టి, హాస్పిటల్ పెట్టి, సామాన్యమైన ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మరి రక్తము తాగినట్లు వాళ్ళ డబ్బులను వీళ్ళు దోచుకుంటా ఉంటున్నారు, ఆర్థిక దోపిడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎట్లా అంటే ఆస్తులను కూడగొట్టుకోవడానికి, వీళ్ళు అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడానికి వీళ్ళకు అధికారం అనే అండ కావాలి. కాబట్టి వీళ్ళు మరి ప్రధానమైన పార్టీల దగ్గరికి మరి డబ్బు పెట్టి వీళ్ళు సీట్లు కొనుక్కునే స్థితిలో ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులను మీరు ఖచ్చితంగా గుర్తించండి. నేను ఒకటే అడుగుతున్నానన్న, మీ జర్నలిస్ట్గా, యాజ్ పర్ 2009 ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము ప్రతి కార్పొరేట్ స్కూల్స్లలో 25% మరి ఉచిత విద్య ఇవ్వాలి. రైట్. ఇస్తున్నారా? అది ఎక్కడ ఇంప్లిమెంట్ లేదు కదా. ప్రతి డిఈఓ ఎందుకున్నాడు మరి ఇక్కడ? ప్రతి డిస్ట్రిక్ట్ లో డిఈఓ ఉన్నాడు కదా, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. మరి ఎందుకు కార్పొరేట్ స్కూల్స్ వెళ్ళి ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? ఆయన డ్యూటీ కాదా? ఆయన ఎందుకున్నాడు అక్కడ? ఎవరు అడగరా? ఇది అడగడానికి నేను వచ్చా. ఎందుకు? ఇప్పుడు పేదలు ఉన్నారు, చాలా మంది పేదలు ఉన్నారు, చదువు లేదు. గవర్నమెంట్ దేని కొరకున్నదన్న? ట్యాక్సులు కడుతున్నారు, ట్యాక్సులు తీసుకుంటున్నారు కదా. నేనేమంటున్నానంటే మీరు ఉచిత పథకాలు మాకు ఏమొద్దు, మీరు ఇవ్వాల్సింది 2 ఇవ్వండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇది చాలు. ఉచిత ఫ్రీ బస్సులు అవసరం లేదు. గవర్నమెంట్ ఎప్పుడు మీరు ఫ్రీ బస్ అని పెట్టారన్న, ఫ్రీ బస్ పెట్టినప్పుడు మహిళలందరూ ఫ్రీ అవుతున్నారు, అందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటున్నారు, వాళ్ళు జీతం తీసుకుంటున్నారు కదన్నా. మరి ఆడ ఎవరికి లాభం జరుగుతున్నది? ప్రతిరోజు తిరిగేది ఎవరన్నా? గవర్నమెంట్ ఉద్యోగులే కదా. సామాన్యులు ప్రతిరోజు బస్సులో తిరుగుతారా? తిరగరు కదా. రైట్. ఇప్పుడు ఇవి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇదంతా సెకండ్ థింగ్. ఫస్ట్ మనం ఏంటంటే మీకు జరిగిన ఏదైతే ఇబ్బందికరమైన ఒక సిచ్యువేషన్ లో మీ పైన దాడి జరిగింది, మీకు చాలా సమస్య ఎదుర్కొన్నారు, అదంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి నేపథ్యం. మీరు మా స్టూడియోకి వచ్చి ఏదైతే ఆ సందర్భం పైన ఏదైతే ఉందో దానికి ఇప్పుడు చివరిగా అంటే మీరు మొత్తానికి అక్కడ కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లారు, కంప్లైంట్ సైతం రైజ్ అయింది, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగిందన్న. ఇది బిఎన్ఎస్ యాక్ట్ 2023 281 324 292 RW 35. ఈ కేసు వారిపై నమోదం చేయడం జరిగింది. మనకు టైం ఉంది, మీకు కాపీ ఇస్తాను, మీరు చూడండి. నేనేం ఒకటే కోరుతా ఉన్నాను, వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు వీళ్ళ ద్వారా నాకు ప్రాణహాని నాకు ఉంది. ఇప్పుడు ఇది జరిగితే మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తాడా, లేకపోతే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత వహిస్తుందా? ఏమైనా జరిగితే నాకు మరి ఆల్ఫో స్కూల్స్ అధినేత శ్రీ నరేంద్ర రెడ్డి గారు మరి బాధ్యత వహిస్తారా? ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలా నాకు. ఎందుకంటే ఇది ఆల్రెడీ కేసు అయింది, వీళ్ళపైన ఎటువంటి యాక్షన్ ఇంకా లేదు. మరి దొరికారా నాకు ఇంకా నేను అడగలేదు. కానీ ఖచ్చితంగా కఠినమైన శిక్షలు తీసుకోవాలని అంటున్నాను. ఇట్లాంటి మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా ప్రభుత్వము మరి పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే నేను వెళ్ళగానే మరి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నేను వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా మరి ఏసీపీ వెంకటస్వామి గారు కానీ, అలాగనే సిఐ జాన్ రెడ్డి సార్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ అయితే సేమి అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఒకటే మీడియాని ఆశ్రయించింది ఒకటే, నాకు న్యాయం జరగాలి. నాకు అనగా సమాజంలో ఈ విధంగా
జరగకుండా నా మీదనే జరిగిందంటే, ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి మీద జరిగిందంటే సామాన్యమైన ప్రజల మీద ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒక జర్నలిస్టుగా మీరు ప్రజలకు మరొక వారధిగా మీరు ఉన్నారు కాబట్టి ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళాలి. ఎందుకంటే నేను దళిత ఎమ్మెల్సీ అభ్యర్థి అన్న తర్వాతనే నాపై దాడులు చేశారు, అంతకుముందు దాడులు చేయలేదు. అంటే మీరు ఈ విషయం ఎవరికి చెప్పారు? అక్కడ ఉన్న ఒక లావుగా గడ్డంతో ఒక అతను ఉన్నాడు, ఆయనతో నేను ఫస్ట్ మాట్లాడడం జరిగింది. తర్వాత ఇంకిద్దరు వచ్చి కొట్టడానికి వస్తే అప్పుడు నేను లాక్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఎవరు బాధ్యత వహిస్తారో మరి చెప్పాలా. ఎందుకంటే నేను ఒకటే అంటున్నా, ప్రభుత్వం వాళ్ళది కాబట్టే మీరు అక్కడ ఉన్న కొన్ని క్లిప్పింగ్స్ మీరు తీసుకోండి. ఆ రోజు కలెక్టర్ కార్యాలయం బయట బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేశారు పెద్దగా. ఎందుకంటే ఆ రోజేనా? అదే రోజు. ఎందుకంటే కలెక్టర్ కార్యాలయం గేటు ముందు. ఎందుకంటే వీళ్ళందరూ కార్లలో వస్తున్నారు. సామాన్యమైన ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థి కార్లు లోపలికి పోనివ్వాలా, కానీ సామాన్యమైన ఎమ్మెల్సీ అభ్యర్థుల కార్లను లోపలికి పోనివ్వట్లేదు. కానీ మినిస్టర్స్ కార్లను మరి వీళ్ళ కార్లు మాత్రం అలౌ చేస్తూ ఉన్నారు. ఇంకో విషయం కూడా జరిగింది. అక్కడ అందరు ఎమ్మెల్సీ అభ్యర్థులను లైన్లో నిలబెట్టారు చాలా మంది. ఆ చివరి రోజు నాడు దగ్గర ఓవరాల్ చూసుకుంటే 192 నామినేషన్ పడ్డాయి, అంటే 4 సెట్స్తో కలుపుకొని. చివరి రోజు దగ్గర 100 మంది దాకా వచ్చి ఉంటారు. అందరినీ కూడా ఒక లైన్లో నిలబెట్టారు. వీళ్ళకి మాత్రం విఐపి దర్శనంగా లోపలికి వెళ్ళారు. అంటే చూడండి మీరు, ఎక్కడ సామాజిక న్యాయం ఈ తెలంగాణ మరి ఎక్కడ జరుగుతుందో మరి నాకైతే తెలియదు. నేను కళ్ళారని నేను చూశాను. మరి ఇంకో విషయం నేను క్లియర్గా ఒకటే నా మేనిఫెస్టోలో నేను చెప్పాను, నేను ఎమ్మెల్సీగా గెలిస్తే నన్ను అడగొచ్చు మీరు, మీ కొత్త ముఖం కనబడుతుంది ఎవరో ఈ వ్యక్తి అని. నువ్వు ఎమ్మెల్సీగా గెలిస్తే నువ్వు ఏం చేస్తావు అని అడిగినప్పుడు నేను ఒక మాట చెప్పిన, ఈ భారతదేశ చరిత్రలో ఏ ప్రజాప్రతినిధి కూడా తనకొచ్చిన జీతం నుండి ప్రజలకు ఇవ్వలేదు. గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ఇస్తున్నాడు తప్ప తనకు వచ్చిన జీతం నుంచి ఇవ్వడు. నేను మొట్టమొదటిసారిగా నేను చెప్పాను, నన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఎవరైతే నిరుద్యోగ పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా జీతం నుండి సగం జీతం వాళ్ళకి ఇస్తానని చెప్పినాను. ఎందుకు మీరు అర్థం చేసుకోండి, 2,70,000 మొత్తం అలవెన్స్ వాళ్ళు కలుపుకొని, అంటే 1,35,000 నేను వాళ్ళకి ఇస్తాను. అంటే సంవత్సరానికి 16,20,000. ఇది 6 సంవత్సరాల టర్మ్ కాబట్టి 92 లక్షలు అన్న. అంటే దగ్గర 2 కోట్లు మొత్తం జీతం. సగం జీతం అంటే 1 కోటి. ఆ 1 కోటిలో ఒక 50 మంది మంచి విద్యార్థులను మన భవిష్యత్తులో తయారు చేయొచ్చు అన్న. వారి ద్వారా ఇంకా సమాజంలో ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో, మంచి విజ్ఞానవంతులు చదువుకునే మంచి క్లెవర్ స్టూడెంట్స్ని వాళ్ళకు ఆర్థికంగా మనము సపోర్ట్ చేస్తే మన దేశానికి వాళ్ళు ఉపయోగపడతారు కదా, వాళ్ళ ద్వారా ఉపాధి కలుగుతుంది కదా అన్న ఒక మెయిన్ రీజన్ అన్న. నేను ఇట్లా కూడా చెప్పినాను, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది 22 లక్షల మంది నిరుద్యోగులకు 4,000 చొప్పున నెలకు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పింది, ఇవ్వలేదు. మీరు గురుకులాలకు వెళ్ళండి అన్న. గురుకులాలు ఎక్కడ ఉన్నాయి? చిట్ట చివర ఊరవతల ఉన్నాయి, పొలాల మధ్యలో ఉన్నాయి. ఆ వర్షాకాలం చూస్తే మొత్తం పాములు స్కూళ్ళకి వచ్చినాయి అన్న, పిల్లల స్కూల్కి. ఆ విషయమే నేను కలెక్టర్ గారికి కూడా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. మంచాలు లేవు, పండుకోవడానికి మంచాలు లేవు, కింద పండుకుంటున్నారు అన్న. మళ్ళీ అక్కడ వార్డన్ లేడు, డిప్యూటీ వార్డన్ లేడు, ఓన్లీ టీచింగ్ స్టాఫ్ మాత్రమే. వార్డన్ డిప్యూటీ వార్డన్గా వాళ్ళే టీచింగ్ స్టాఫ్నే పెడతా ఉన్నారు అన్న వీళ్ళు. ఓకే, ఈ గురుకులాలు కావచ్చు, ఈ విద్యా వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. గతంలో కూడా చూసినాం, అయితే గురుకులాలలో చాలా ఫుడ్ పాయిజన్ కావచ్చు, అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. మనం ముఖ్యంగా ఈ రోజు ఏదైతే టాపిక్ ఉందో, మీరు వచ్చినటువంటి ఈ సిచ్యువేషన్ లో ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ అయిపోయింది కాబట్టి మొత్తం దాదాపుగా కూడా 68 మంది ప్రస్తుతం ఇప్పటివరకు ఏదైతే ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి కావచ్చు, బీజేపీ నుంచి అంజిరెడ్డి కావచ్చు, మళ్ళీ సర్దార్ రవీందర్ సింగ్, తర్వాత బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ, వీళ్ళతో పాటు మిగతా 68 మంది ఇప్పటి వరకు నామినేషన్ చేశారు. ముఖ్యంగా వీళ్ళలో 4 జిల్లాలకు కలిపి 3 లక్షలకు పైగా ఇప్పటికే ఓటర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి మొదటగా కరీంనగర్ ఎక్కువ ఉన్నారు, పట్టభద్రులకు సంబంధించి 1,60,000కు పైగా ఉన్నారు. ఆదిలాబాద్ సెకండ్ ప్లేస్ లో ఉంది 67,000 వరకు, మెదక్ 64,000, నిజామాబాద్ 46. అయితే మొత్తానికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో
మరి ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికే తమ పైన దాడి జరిగిందని చెప్పేసి ఒక అభ్యర్థి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మట్టుకు కూడా ఇది ప్రజాస్వామ్యంలో దాడులు సమంజసం కావు. ప్రతి ఒక్కరూ చెప్పేది ఇదే. కాకపోతే భౌతిక దాడులకు పాల్పడడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఏదైనా ఉంటే మాట్లాడాలి. కానీ ఇలాంటి దాడులకు ఎగబడడం మరి సమాజం అంతా చూస్తుంది, ప్రజలంతా గమనిస్తున్నారు. ఏదైతే రాజకీయాలకు వచ్చే వాళ్ళు కూడా ఎంతైతే ప్రజలకు మేలు చేసే క్రమంలో ఉండాలి కానీ ప్రజల దృష్టిని మళ్లించి ఇలాంటి దాడులకు దిగితే మరి ప్రజలే దీనికి సమాధానం చెప్తారని చెప్పేసి చాలా మట్టుకు ఇలాంటి చర్చలు అయితే జరుగుతున్నాయి. మరి తన ఆవేదన అయితే వ్యక్తం చేశారు ఇప్పటివరకు. మరి చూడాలి మరి ఎలా ఉండబోతుందో ప్రజాస్వామ్యంలో, మరి ఏం జరగబోతుందో, ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.